పీసీసీ కార్యవర్గం కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఇంకా ఢిల్లీలోనే మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. ఏఐసీసీ పెద్దలతో సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. ఈ నెల 30న పీసీసీ కార్యవర్గం ఫైనల్ అయ్యే అవకాశం ఉంది. ఈసారి జంబో పీసీసీ కార్యవర్గాన్ని ప్రకటించే అవకాశం ఉంది. 9 నెలల గ్యాప్ తర్వాత పీసీసీ కూర్పు చేయనున్నారు. 100 మందికి పైగానే పార్టీ పదవులు దక్కే ఛాన్స్ ఉన్నాయి. 4 వర్కింగ్ ప్రెసిడెంట్లు, 30 మంది వైస్ ప్రెసిడెంట్లు, 70 మంది జనరల్ సెక్రటరీలను ప్రకటించే అవకాశం ఉంది. పీసీసీ కార్యవర్గం కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఇంకా ఢిల్లీలోనే మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. ఏఐసీసీ పెద్దలతో సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. ఈ నెల 30న పీసీసీ కార్యవర్గం ఫైనల్ అయ్యే అవకాశం ఉంది. ఈసారి జంబో పీసీసీ కార్యవర్గాన్ని ప్రకటించే ఛాన్స్ ఉంది. 9 నెలల గ్యాప్ తర్వాత పీసీసీ కూర్పు చేయనున్నారు. 100 మందికి పైగానే పార్టీ పదవులకు దక్కే ఛాన్స్ ఉన్నాయి. 4 వర్కింగ్ ప్రెసిడెంట్లు, 30 మంది వైస్ ప్రెసిడెంట్లు, 70 మంది జనరల్ సెక్రటరీలను ప్రకటించే అవకాశం ఉంది. పీసీసీ కార్యవర్గం కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఇంకా ఢిల్లీలోనే మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. ఏఐసీసీ పెద్దలతో సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. ఈ నెల 30న పీసీసీ కార్యవర్గం ఫైనల్ అయ్యే అవకాశం ఉంది. ఈసారి జంబో పీసీసీ కార్యవర్గాన్ని ప్రకటించే ఛాన్స్ ఉంది. 9 నెలల గ్యాప్ తర్వాత పీసీసీ కూర్పు చేయనున్నారు. 100 మందికి పైగానే పార్టీ పదవులు దక్కే ఛాన్స్ ఉన్నాయి. 4 వర్కింగ్ ప్రెసిడెంట్లు, 30 మంది వైస్ ప్రెసిడెంట్లు, 70 మంది జనరల్ సెక్రటరీలను ప్రకటించే అవకాశం ఉంది. పీసీసీ కార్యవర్గం కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఇంకా ఢిల్లీలోనే మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. ఏఐసీసీ పెద్దలతో సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. ఈ నెల 30న పీసీసీ కార్యవర్గం ఫైనల్ అయ్యే అవకాశం ఉంది. ఈసారి జంబో పీసీసీ కార్యవర్గాన్ని ప్రకటించే అవకాశం ఉంది. 9 నెలల గ్యాప్ తర్వాత పీసీసీ కూర్పు చేయనున్నారు. 100 మందికి పైగానే పార్టీ పదవులు దక్కే అవకాశం ఉన్నాయి. 4 వర్కింగ్ ప్రెసిడెంట్లు, 30 మంది వైస్ ప్రెసిడెంట్లు, 70 మంది జనరల్ సెక్రటరీలను ప్రకటించే అవకాశం ఉంది. రైట్, ఇక ఇదే విషయంపై మరిన్ని డీటెయిల్స్ షరీఫ్ లైవ్ లో అందిస్తారు. షరీఫ్, పీసీసీ కార్యవర్గ కూర్పు ఎంతవరకు వచ్చిందా? అప్డేట్స్ ఏంటి? కొత్తగా పీసీసీ వచ్చిన తర్వాత పీసీసీ కమిటీ వేసుకోలేదని చెప్పి ఇప్పటికే పార్టీలో ఒక చర్చ ఉంది. కానీ ఇప్పుడు 9 నెలల గ్యాప్ తర్వాత పీసీసీ కూర్పు పెద్ద మొత్తంలో, మీరు ఇందాక చెప్పిన దానిలాగా జంబో పీసీసీ కూర్పు ఉండనుంది. చాలామంది, దాదాపు 100కు పైగానే ఇందులో పోస్టులను పార్టీ పరంగా అధిష్టానం భర్తీ చేయబోతోంది. దాదాపు 4 రోజుల నుంచి కూడా పీసీసీ మహేష్ గౌడ్ ఢిల్లీలోనే మకాం వేశారు. స్టిల్ ఇప్పటి కూడా ఢిల్లీలోనే ఆయన ఉన్నారు. నిన్న రాహుల్ గాంధీని కలిశారు. అంతకంటే ముందు కేసీ వేణుగోపాల్ను కూడా కలిసినటువంటి పరిస్థితి. కూర్పు పైన దఫల వారీగా సమావేశాలను ఏర్పాటు చేశారు సీఎం రేవంత్ రెడ్డితో పాటు. ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ముగ్గురు కూడా పీసీసీ కూర్పు పైన పూర్తిస్థాయిలో ఎక్సైజ్ చేసినటువంటి పరిస్థితి. మొదటి నుంచి పీసీసీ చెప్తూ వస్తున్నారు, సామాజిక పరంగా అన్నిటి బేరోజు వేసుకొని కూర్పు ఉండనుంది, ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా. ఎందుకంటే తాను పీసీసీగా ఆయన వచ్చిన తర్వాత పాత కూర్పే ఇంకా రన్నింగ్ నడుస్తోంది కాబట్టి ఆయన వచ్చిన తర్వాత దాదాపు 9 నెలలు కావస్తోంది. చాలామంది క్యాడర్ అంతా కూడా వెయిట్ చేస్తున్నారు. నాయకులు ఆశావాహులు అంతా కూడా ఈగర్లీ వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది కాబట్టి సో అందరికీ సమన్వయం చేయాలనేటువంటి ఉద్దేశంతో సామాజిక సమీకరణాలను బేరోజు వేసుకొని పోస్టులను ఇవ్వాలని చెప్పి పీసీసీ ఏఐసీసీ పెద్దలతో చెప్పడము, సంప్రదింపులు జరపడం, మొత్తానికి జంబో కూర్పుకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. జంబో కూర్పు ఉండనుంది. ఎందుకంటే మొదట్లో కేరళ, ఒరిస్సాకు సంబంధించినటువంటి కూర్పు ప్రకటన కేసీ వేణుగోపాల్ చేసినప్పుడు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్కి సంబంధించి కూడా అట్లనే ఉండబోతోంది, తక్కువ మందితోనే కార్యవర్గం ఉండబోతోంది, హైకమాండ్ అదే ఆలోచన చేస్తుందని చెప్పి మొదట్లో చెప్పారు. కానీ ఇప్పటివరకు దాదాపు 4 సార్లు, అంటే 3 నుంచి 4 సార్లు మీటింగ్స్ పెట్టారు కేసీ వేణుగోపాల్తో. పీసీసీ మహేష్ గౌడ్, మీనాక్షి నటరాజన్ దాదాపు 4 సార్లు కూడా ఈ కూర్పు పైన చాలాసేపు రివ్యూలు చేసినటువంటి పరిస్థితి. సో పీసీసీ చాలా స్పష్టంగా చెప్పినట్లుగా కూడా తెలుస్తోంది. ఎందుకంటే కూర్పు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అది కూడా 100కు పైగానే ఈ కూర్పులో అవకాశాలు వస్తే క్యాడర్ ఇంకా నూతన ఉత్తేజంతో పనిచేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి గ్రామ స్థాయిలో గ్రౌండ్ జీరో నుంచి పార్టీ స్ట్రెంథన్ కోసం ఎంతగానో దోహదపడుతుందని చెప్పి ఆయన అభిప్రాయం వ్యక్తం చేయడంతో ప్రస్తుతానికైతే కొన్ని డిజిట్స్ అయితే మనకి బయటకు వస్తున్నాయి. దాదాపు 100కు పైగానే ఈసారి వచ్చేటువంటి కూర్పులో 100కు పైగానే పోస్టుల అవకాశం ఉంది. అందులో వర్కింగ్ ప్రెసిడెంట్లు 4 వర్కింగ్ ప్రెసిడెంట్కి సంబంధించినటువంటి వాళ్ళకి అవకాశం దక్కే అవకాశం ఉంది. 30 మంది వైస్ ప్రెసిడెంట్లు, 70 మంది జనరల్ సెక్రటరీలు, పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ, పొలిటికల్ అఫైర్స్ కమిటీ, డిసిప్లినరీ యాక్షన్ కమిటీ, ఏఐసీసీ ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంటేషన్ సంబంధించి, అదేవిధంగా ప్రచార కమిటీకి సంబంధించి ఈ కేటగిరైజ్గా ప్రస్తుతానికైతే 100కు పైగానే ఈ పీసీసీ కూర్పులో పోస్టులు రాబోతున్నాయి. 1-2 రోజుల్లో ప్రకటన ఏఐసీసీ నుంచి రాబోతోంది. ఎందుకంటే ఇప్పటికే ఒరిస్సా, కేరళకి సంబంధించినటువంటి కూర్పు కూడా వచ్చింది కాబట్టి
అది రాగానే వెంటనే బ్యాక్ టు బ్యాక్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి సంబంధించి కూడా ఒక కూర్పు వెలువడేటువంటి అవకాశం ఉంది అని చెప్పి ఆశావాహులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే నెక్స్ట్ లోకల్ బాడీ ఎన్నికలు సమీపిస్తున్నా కూడా లోకల్ బాడీ ఎన్నికల్లో ఎట్లా ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక పోస్ట్ కనుక వస్తే కనుక ఇంకా నూతన ఉత్తేజంతో వాళ్ళు పనిచేసేటువంటి ఆస్కారం కూడా ఉంటుంది కాబట్టి సో దాంట్లో భాగంగానే ఈ వేసేటువంటి జంబో ప్యాక్ అదేవిధంగా జంబో కూర్పు ఎంతగానో పార్టీకి దోహదపడుతుందని చెప్పి ఇప్పటికే పార్టీ శ్రేణులు భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ఇప్పటికీ 4 సార్లు కూర్పుకు సంబంధించి సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేశారు. పూర్తి స్థాయిలో కార్యకర్తలతో కూడా మాట్లాడారు. ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వాళ్ళతో కూడా నేరుగా గాంధీ భవన్లో ఫేస్ టు ఫేస్ మాట్లాడినటువంటి వాళ్ళు ఉన్నారు. అందులో నామినేటెడ్ పోస్టులకు ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించి వాళ్ళతో కూడా మాట్లాడినటువంటి సిచ్యువేషన్ ఉంది. కానీ ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా చాలామంది రేస్లో ఉన్నారు. ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా రేస్లో ఉన్నారు. ప్రచార కమిటీకి సంబంధించి కూడా రేస్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీలకు సంబంధించి ఇప్పుడు కమిటీలో ఎవరైతే లేనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకు నేరుగా హైకమాండ్ నుంచి ఫోన్స్ వెళ్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే తమకు సంబంధించి ఆల్రెడీ కొంతమంది పోస్టులో ఉన్నారు. ఆ డబుల్ పోస్టు ఉన్న వాళ్ళకి ఇవ్వట్లేదు అనేటువంటి అంశాన్ని చాలా క్లియర్గా ఇప్పటికే చెప్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. కొంతమందికి ఫోన్స్ కాల్స్ వెళ్ళడము, అదేవిధంగా కొన్ని ప్రాతిపదికన కొన్ని మ్యాండేట్ని కూడా తీసుకుంటున్నారు. 2017 నుంచి పార్టీని పట్టుకొని జెండా పట్టుకొని పార్టీ కోసం కష్టపడేటువంటి వాళ్ళు ఎవరవుతున్నారో వాళ్లకు ముందు ప్రియారిటీ అనేటువంటి అంశం మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతోంది. కాబట్టి మరి ఎవరెవరిని ఎక్కడెక్కడ అకామిడేట్ చేశారు, వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎవరెవరిని అకామిడేట్ చేశారు, ప్రచార కమిటీకి సంబంధించి ఎవరి పేరును హైకమాండ్ ఫైనల్ చేసింది, రాష్ట్ర అధినాయకత్వం ఏ పేర్లను సిఫార్సు చేసింది అనేటువంటి విషయం పైన 1-2 రోజుల్లో పీసీకి సంబంధించినటువంటి కూర్పు బయటికి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇంకా ఢిల్లీలోనే పీసీసీ మహేష్ గౌడ్ అక్కడే ఉన్నారు. సో 1-2 రోజుల్లో ఈ ప్రకటన రాబోతోందని చెప్పి నిన్న రాహుల్ గాంధీని కుటుంబ సమేతంగా కలిసినటువంటి పీసీసీ మహేష్ గౌడ్ అక్కడి మీడియాని అడ్రస్ చేశారు. ఢిల్లీలో ఉన్నటువంటి మీడియాని అడ్రస్ చేశారు. మీడియా క్వశ్చన్ చేసినప్పుడు అదే అంశాన్ని కూడా చెప్పారు. 1-2 రోజుల్లో కూర్పు రాబోతోంది. ఇప్పుడు జంబో ప్యాక్ రాబోతోంది. 100కు పైగానే ఇందులో పోస్టులు భర్తీ చేయబోతున్నారు. ఏఐసీసీ అధిష్టానం ఈ మేరకు 1-2 రోజుల్లో స్పష్టత ఇవ్వనుంది అనేటువంటి అంశాన్ని మహేష్ గౌడ్ చెప్పారు. కాబట్టి ఆశావాహుల్లో మాత్రం ఆశలు చిగురించాయని చెప్పాలి. ఎందుకంటే 9 నెలల పాటు ఇప్పుడు కూర్పు భారీ స్థాయిలో రాబోతుంది. కాబట్టి ఎవరికి అవకాశం వరిస్తుంది, ఎవరికి అదృష్టం వరిస్తుంది అనేటువంటి ఒక చర్చనైతే పొలిటికల్ సర్క్యూట్లో జరుగుతుంది. గాంధీ భవన్ సర్క్యూట్లో జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది.